నెల్లూరు జిల్లా కావలి ముసునూరు జగనన్న మెగా లేఅవుట్ పక్కా గృహాల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వెంటనే జిల్లా కలెక్టర్ విజిలెన్స్ విచారణ చేయించాలని కావలి ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. కావలిలో మీడియా సమావేశంలో మాట్లాడిన వారు చిన్నపాటి వర్షాలకే నిర్మాణంలో ఉన్న పక్కా గృహాలు దెబ్బతింటే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలకు ఉపయోగించిన ప్రతి మెటీరియల్ నాసిరకమని వారు ఆరోపించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఎలాంటి తనిఖీలు చేయకుండా ఏ విధంగా బిల్లులు చేశారని ప్రశ్నించారు. నిర్మిస్తున్న ఇల్లు భవిష్యత్తులో వీటిల్లో నివసించే పేదల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ లేఅవుట్ నిర్మాణమే అవినీతి పునాదులపై నిర్మించారని స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారులు కుమ్మక్కై అత్యంత దారుణంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఈ సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి న్యూ డెమోక్రసీ ఎంఎల్ నాయకులు కరవది భాస్కర్, కాంగ్రెస్ కావలి ఇన్ఛార్జి చింతాల వెంకట్రావు, టీడీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బసాయి, సిపిఐ పట్టణ కార్యదర్శి పెంచలయ్య, వామపక్ష నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, దమ్ము దర్గాబాబు, నాగరాజు, అజాం పాల్గొన్నారు. లేఅవుట్లో ఉన్న ఇల్లు నిన్న కురిచినటువంటి చిన్నపాటి జల్లులకే కూలిపోయినటువంటి దుస్థితి మీరందరూ కూడా చూశారు. దాని మీద ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక బృందం పరిశీలించింది. అక్కడ జరుగుతున్నటువంటి ఇళ్ల నిర్మాణం అత్యంత నాశనకంగా ఉందని, ఈ ఇళ్లలో పేద ప్రజలు నివసించడానికి అనుకూలంగా లేదని, భవిష్యత్తులో వేలాది మంది చనిపోవడానికి అవకాశంగా ఈ ఇల్లు మారుతాయని చెప్పి, ఇవి జగనన్న ఇల్లు కాదు, జగనన్న అవినీతి కాలనీ అని చెప్పి మనం ఆ రోజు చెప్పాం. దీని మీద తక్షణమే విజిలెన్స్ విచారణ జరగాలని చెప్పేసి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఒక అంతులేని అవినీతిగా ఉంది. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే నుంచి హౌసింగ్ బోర్డు అధికారి దాకా కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. అందుకని దీని మీద తక్షణమే విజిలెన్స్ విచారణ జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జగనన్న లేఅవుట్ కావలికి సంబంధించి చూస్తే అవినీతి పునాదుల మీద ఏర్పడినటువంటిది జగనన్న కాలనీ. స్థల సేకరణ దగ్గర నుంచి ఈ రోజు కడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణం వరకు కూడా ఒక అంతులేనటువంటి అవినీతి అక్కడ రాజ్యం వెళ్తా ఉంది. కేవలం రూపాయి విలువ చేసేటువంటి అక్కడ స్థలాన్ని 1000 రూపాయలకి అమ్మినటువంటి ఒక దుస్థితి ఇక్కడ నెలకొని ఉంది. 1,00,000 రూపాయల భూమిని 50 లక్షల రూపాయలకి ప్రభుత్వ ఖజానాకి అమ్మి దాన్ని సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి అవినీతి మొదలయ్యి ఈనాటి నాసిరకం ఇళ్లు కట్టేదాకా ఆ అవినీతి పొంగి పొర్లుతూ ఉంది. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి లబ్ధిదారులు ఎవరు రాకపోతే స్థానిక కాంట్రాక్టర్లకు అవి ఇచ్చి నామకే వస్తువు కట్టిస్తున్నటువంటి దుస్థితి ఒకవైపు ఉంది. అక్కడ వాటర్కి సంబంధించి అట్లనే పైపులు వేసినటువంటి పరిస్థితి, వాటికి కనీసమైనటువంటి నీటి కనెక్షన్ ఇవ్వకుండా బిల్లు చేర్చుకున్నటువంటి దుస్థితి ఒకటి నెలకొని ఉంది. అట్లనే నీటితోటి ఆ కాలనీలన్నీ కూడా క్యూరింగ్ చేస్తామని చెప్పేసి ప్రైవేట్ ట్యాంకర్లు పెట్టి బిల్లులు చేసుకున్నటువంటి దుస్థితి ఉంది. ఆ ప్రైవేట్ ట్యాంకర్లకి మున్సిపాలిటీ డ్రైవర్లు పెట్టుకున్నటువంటి దుస్థితి ఒకటి వైపు ఉంది. ఇసుక సంబంధించి సముద్రపు ఇసుక, పెన్నా ఇసుక కడుతున్నటువంటి దుస్థితి ఉంది. కడుతున్నటువంటి ఇటుకరాళ్ళు, సిమెంట్ ఇటుకరాళ్ళు కనీసమైనటువంటి క్యూరింగ్ కూడా చేయకుండా పచ్చిరాళ్లతో ఇల్లు కడుతున్నటువంటి దుస్థితి ఉంది. అట్లనే సిమెంట్ కూడా నాసిరకమైంది. ఇన్ని రకాల అవినీతుల మధ్య ఆ అవినీతి వ్యవస్థ మీద ఈ రోజు జగనన్న మెగా లేఅవుట్కి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. దీంట్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక హౌసింగ్ బోర్డు స్థాయి అధికారే కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఇంత నాసిరకంగా ఇల్లు కట్టి దాంట్లో సింహభాగం స్థానిక ఎమ్మెల్యేకి ఇచ్చి మిగతా అవినీతికి వాళ్ళు పాల్పడుతూ ఇంత దారుణంగా ఇంత నాసిరకంగా కడుతూ ఉన్నారు. ఇది కేవలం పేద ప్రజలకు ఇవ్వడానికి కడుతున్నటువంటి ఇల్లు కాదు, కేవలం కాంట్రాక్టర్లు, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు అవినీతికి పాల్పడి వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఇల్లు మాత్రమే అని చెప్పేసి మేము ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటా ఉన్నారు. జిల్లా స్థాయి హౌసింగ్ అధికారులు కానివ్వండి, రాష్ట్ర స్థాయి అధికారులు కానివ్వండి, వారు ఆ రోజు వచ్చి ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో ఎవరికి తెలియదు. కనీసం పరిశీలన లేదు, దాని మీద విచారణ లేదు, దాని మీద ఏమి నిగుదేర్చారో కూడా తెలియనటువంటి దుస్థితిలో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు అధికారుల దాకా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దీని మీద విజిలెన్స్ విచారణ కావాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తా ఉన్నాం. విజిలెన్స్ విచారణ జరిగేంత వరకు కూడా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక పోరాటం చేస్తుంటుందని, ఈ పోరాటంలో
జగనన్న మెగా లేఅవుట్లో ఇళ్లలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జరుగుతున్నప్పుడు ఇది కావలికే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తం ఇదే చెందుతుంది. 10% అటు 10% ఇటు. నా దృష్టిలో ఈ జగనన్న మెగా లేఅవుట్ పేదల లేఅవుట్ పేదల ఇళ్ళు జగనన్న ఎమ్మెల్యేలకి అవినీతి చేసుకోమనే దానికి ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్లు. మనోళ్ళు అవినీతిని అరికట్టాలి, అవినీతి మీద ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ కమిటీ వేయాలి, న్యాయ విచారణ జరిపించాలని మాట్లాడుతున్నారు. అసలు ముఖ్యమంత్రి అవినీతి చేసుకొని సంపాదించుకోండి దీని మీద అని చెప్పి ఏర్పాటు చేసిన ఇళ్ళు కాకపోతే ఆ ఇళ్ళు అంత నాశనకంగా ఉంటాయంటే బ్రహ్మాండమైనటువంటి టిట్కో ఇళ్లలోనే ఇచ్చిన ఇళ్లలోనే ప్రజలు కొంతమంది చాటల ఇంత నాశనకమైన ఇళ్లలో ప్రజలు చేరే పరిస్థితి ఉందా? అదే ఐటీఐ కాలేజీ పక్కన ఇంద్రమ్మ గృహాలు కొన్ని వందలు మరి మధ్యలో ఆపేసి వేస్ట్గా ఉన్నాయి. మీరు గమనించారో లేదు, వందల గృహాలు కేవలము భూమి మీద సంపాదించుకునేదానికి, గ్రామం మీద సంపాదించడానికి, ఈ ఇల్లు కట్టిన దాని మీద సంపాదించుకొని ఎకరాకి ₹1,00,00,000 పైచీలకు ఒక్కొక్క ఎమ్మెల్యే సంపాదించుకొని రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టే దానికోసం ఏర్పాటు చేసిన లేఅవుట్లే తప్ప, అవినీతి లేఅవుట్లే తప్ప, స్వాహా లేఅవుట్లే తప్ప ఈ పేద ప్రజలు దాంట్లో కాపురు ఉండాలని వాళ్ళు కోరుకున్న లేఅవుట్లు కాదు. నిర్మిస్తున్నటువంటి జగనన్న కాలనీ లేఅవుట్స్ పేదలకి ఇల్లు కట్టిస్తున్నటువంటి దుస్థితి చాలా దారుణంగా ఉంది. మేము ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక సమక్షంలో వాటిని పరిశీలించడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు కేవలం బహుశా వారు అక్కడికి వెళ్ళి పరిశీలించారో లేదో, ఎవరైనా చూశారో తెలియదు, కానీ మేము వెళ్తే 100 పైగా ఇళ్ళు డ్యామేజ్ అయి ఉన్నాయాడ పూర్తిగా. అలాంటి ఇళ్లలో పేద ప్రజలని మీరు గొప్పగా వారికి ఏదో కట్టిస్తున్నామని చెప్పడం కాదు, మీరు స్వయంగా వెళ్ళి వాటిలో ఒకసారి చూసి వాళ్ళ దుస్థితి పేద ప్రజలను మరీ దయనీయ స్థితికి చేరుస్తున్నారని మేమందరం భావిస్తున్నాం. దీని మీద విజిలెన్స్ అధికారుల ద్వారా దీన్ని సర్వే చేయించాలని మా అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం.